మా మిత్రుడు మా ఇంకో సినిమా మేము త్వరలో వచ్చే నెలలో స్టార్ట్ చేయబోతున్నాం. మరి బాబ్జీ గారు మా సహకారంతో ఇద్దరం ప్రొడ్యూసర్స్గా చేయబోతున్నాం. బాబ్జీ గారికి, మదన్నకి. నేను హీరోయిన్ సినిమా నాకు తెలిసి తెలుగు స్టార్ట్ చేసినప్పుడు రమేష్ గారు మా దాంట్లో మంచి కీలక పాత్ర. రఘుబాబు గారు, రమేష్ గారు, తాగుబోతు రమేష్ గారు అంటే ఐడెంటిఫై ఉంటుంది. తాగుబోతు రమేష్ గారు ఆ క్షణం నుంచి మేము మిత్రులం బాగా. మరి దాంట్లో మాకు తెలియక మేము తడబడుతున్న సందర్భంలో పక్క నుండి ప్రోత్సాహాన్ని ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, మీ 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 మాలాంటి వాళ్ళ సహకారం ఉంటుంది, మీకు ఇబ్బంది పడవద్దని చెప్పని ముందుకు తీసుకుపోయిన మా రమేష్ అన్నకి, మరి రఘుబాబాని కూడా పిలిచినాం, బిజీగా ఉండటం వల్ల రాలేకపోయినారు. వారి క్యారెక్టర్ కూడా ఉంది దీంట్లో. మా రాకున్న వారికి కూడా రఘుబాబు గారికి. దీంట్లో కృష్ణుడు గారి క్యారెక్టర్ ఉంది. కృష్ణుడు గారు వస్తున్నారు, ఇందాక వచ్చిపోయినారు, మళ్ళీ వస్తున్నారు, ఇప్పుడు లేట్ అయింది కొంచెం. వారికి మేము పిలవగానే ఇక్కడికి వచ్చిన మా మిత్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మీ కార్యక్రమాన్ని ఇంత ముందుకొచ్చి ఏది ఇబ్బంది లేకుండా జరుపుకోవడానికి మాకు సహకరించిన మా మోహన్ అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. And thank you so much, GVR Cinemas. This is my first Telugu movie, and I just say you all please bless me and keep blessing me only. I'm trying to good, and thanks my all team, director, producer, and Suresh ji. I have done 200 films in Bhojpuri cinema, and back to 13 years I'm working, and I'm really very happy to hear, and they all goes credit to only sir and Suresh sir, and thank you so much. అందరికి మంచి పేరు తెచ్చి, నాకు మంచి పేరు తెచ్చి బాగా మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. జేవిఆర్ గారికి, డైరెక్టర్ గారికి. ఏమి సోదరా మనసుకి ఏమైందిరా, చాలా బాగుంది టైటిల్. కొంచెం జేవిఆర్ సినిమాస్, వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా జేవిఆర్ గారు ఇంతకుముందు హీరోయిన్ అనే సినిమా చేశారు. మనకి రాజు యాదవ్ గారు, దేశ్ముఖ్ రాజు యాదవ్ గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ ఏమి సోదరా మనసుకి ఏమైందిరా. ఇది మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్న టైటిల్ అండి. శరత్ కళ్యాణ్, హనీ గుప్తా హీరోయిన్గా చేస్తున్నారు. శరత్ కళ్యాణ్ సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడు, ప్రియ శిష్యుడు, మంచి టాలెంటెడ్ పర్సన్, డిసిప్లైన్. అండ్ మోహన్ వత్స, ఉపాసన ఒక జంటగా చేస్తున్నారు. సుహాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. జేవిఆర్ గారు, తాగుబోతు రమేష్ గారు, కృష్ణుడు గారు, వీళ్ళ ముగ్గురు సినిమాకి పిల్లర్స్ అండి. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ప్రేమ. ఇది యాక్చువల్గా ప్రేమ కథ కాదండి, ఇది లవర్స్ స్టోరీ కాదండి, లవ్ స్టోరీ అండి. ఇది ప్రేమికుల గురించి మేము మాట్లాడట్లేదు, ప్రేమ గురించి మాట్లాడుతున్నాం సినిమాలో. ఇదే మెయిన్ థీమ్. నెక్స్ట్ మెలోడీ శ్రీనివాస్ సంగీతం అండి, మురళీకృష్ణ కెమెరా, సినిమాటోగ్రఫీ. ఇది నా పేరు శ్రీనివాస్ నేదునూరి. ఇంతకుముందు సంజయరాగం అనే సినిమా చేశాను. మోహన్ వత్స కీలకమైన పాత్ర, మంచి రోల్, సెకండ్ లీడ్, సెకండ్ హీరోగా చేస్తున్నాడు. సో మీడియా సోదరులు, ప్రేక్షకులు, ఇక్కడికి వచ్చిన ఇంతవరకు మాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి, మన మోహన్ గౌడ్ గారికి, వినోద్ గారికి, అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. దీనికి సహనిర్మాతగా పైల నరసింహరావు గారు వ్యవహరిస్తున్నారు. జేవిఆర్ అన్న గారు, మరియు డైరెక్టర్ శ్రీనివాస్ గారు, మరియు రమేష్ గారు, కృష్ణుడు, మరి వీరందరికీ ఏమి సోదర మనసుకి ఏమైందిరా ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన జేవిఆర్ గారు, రాజు గారికి, అండ్ శ్రీనివాస్, నేదునూరు శ్రీనివాస్ గారికి, అండ్ ఈ ఫిలింలో మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ మధ్య నేను ఎక్కువ గ్యాప్ తీసుకుని మంచి క్యారెక్టర్సే చేద్దామని నిర్ణయించుకున్నాను. ఈ స్టోరీ విన్నాను, చాలా బాగుంటుంది నా క్యారెక్టర్. ఈ ఫిలిం మంచి సక్సెస్ సాధించాలని ప్రొడ్యూసర్స్ ప్లస్ కొత్త హీరోలు, హీరోయిన్లు కూడా లైక్ మంచి ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో హీరో పాత్ర చేయబోతున్నాను.
ఏమైంది సోదరా, మనసుకు ఏమైందిరా. ఈ స్టోరీ విన్నాను, చాలా బాగుంటుందండి, లవ్ స్టోరీ. అండ్ ఈ ప్రొడక్షన్ నిర్మించిన జేవిఆర్ గారికి, ఇంకా పైలా నరసింహరావు గారికి, మరియు మా రాజు యాదవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ ఈ మూవీ నాకు మంచి పేరుని ఇస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జేవిఆర్ గారు ఇంతకుముందు హీరోయిన్ అనే సినిమా తీశారండి. అందులో రఘుబాబు గారు నేను మెయిన్ రోల్ చేశాము. తర్వాత మళ్ళీ మొన్న ఫోన్ చేసి, తమ్ముడు మనం సినిమా చేస్తున్నాం అంటే, అన్న సంతోషం అన్న, మీరు చిత్రగుప్తుడు అన్నారు. ఏ అన్న మీరు అసలు మత్తుండే మాట్లాడుతారా అన్న. లేదు తమ్ముడు, మీరు చిత్రగుప్తుడే, కొన్ని ఆ సీన్లు ఉన్నాయి అన్నాడు. ఓహో అలా ఆలోచించింది అనుకున్నా. ఎవరండి యముడు అన్న. జేవిఆర్ గారు అన్నారు. సడన్గా గుర్తురాలే. ఓ జయప్రకాష్ గారు అయితే బాగా లేదు సార్ తమ్ముడు నేనేస్తున్నా అన్నారు. ఓహో మీరేస్తున్నారా అంటే, నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, హీరోయిన్ సినిమా చేసినప్పుడు ఒక అమ్మాయిని నలుగురు పాడు చేస్తారు. అందులో వన్ ఆఫ్ ది విలన్ మా జేవిఆర్ గారు. అయినా 1.5 కోట్లు పెట్టి సినిమా చేస్తూ ఒక హీరోయిన్ పెట్టుకొని, ఎక్కడో చిన్న యాక్టింగ్ చిన్న పిచ్ ఉంది. అది ఎంత ఉందంటే, ఏదైనా చెప్పినా వినడం, నేర్చుకోవడం. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక సినిమా తీసి అందులో యముడు క్యారెక్టర్ చేస్తున్నాడు. నిన్న నేను గెటప్ వేసిన తర్వాత ఆ ఫోటోషూట్ మాదే అండి. ఆయన యముడు, నేను చిత్రగుప్తుడు. నాకు అనిపించింది, అంటే పిచ్ ఉండడం వేరండి, డబ్బులు ఉండడం వేరు, పిచ్ ఉండడం వేరు. ఒక సినిమా తీస్తూ అందులో ఒక మంచి క్యారెక్టర్ చేయాలనుకున్న చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే ఎంతమంది బతుకుతారో మీ అందరికి తెలుసు. అలాంటిది ఆయనకు ఉన్న ప్యాషన్, పిచ్చి అన్నీ కలిపి ఈ సినిమా చేస్తూ, అందులో కృష్ణుడు హీరోగా, అన్నయ్యతో మేము దళం చాలా సినిమాలు చేశాము. హీరోయిన్లు అందరికీ, మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా, మా మీరు కూడా సార్ ఈ సినిమా నిజంగా ఆడి మీకు డబ్బులు వస్తే చాలు సార్, ఏమంటారు అంతే. మనస్ఫూర్తిగా ఇందులో నాకు మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.